9295909819. ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల 2025 సంవత్సరం మొదటి తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మొత్తం పూర్తి నెల ఫలితాలు, మాస ఫలితాలు అంటాం వీటిని. ఈ మాస ఫలితాలు, సెప్టెంబర్ మాస ఫలితాలని, నెల ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కేవలము సశాస్త్రీయమైన పద్ధతిలో మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇందులో నా కల్పితాలు కానీ నా కవిత్వాలు కానీ ఏమి ఉండవండి. శాస్త్రం ఏ విధంగా చెప్పింది తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు లైక్ చేయొచ్చు. చేయకపోయినా నష్టం లేదు. వేరే ఏదైనా చూస్తారంటే చూడండి, మీ ఇష్టం. సశాస్త్రీయమైన విశ్లేషణ అయితే ఇక్కడ దొరుకుతుంది. ఓకే, అయితే ఇది కేవలం గోచార ఫలితమే. గోచారంలో ఎక్కువగా ప్రతికూల ఫలితాలు ఎక్కువ ఉంటుంటాయి. ఎక్కువగా గ్రహాలన్నీ కూడా 3 రాసుల్లో ఎక్కువగా అనుకూలిస్తూ ఉంటాయి. ఇకపోతే శుక్రుడు, బుధుడు కొంచెం ఎక్కువ రాసుల్లో, గురువు కూడా ఒక 5 రాసుల్లో మనకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి. మిగతావన్నీ కూడా 3 రాసుల్లో మాత్రమే అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి. ఇందులో చంద్రుని యొక్క ప్రసక్తి ఉండదు. ఎందుకంటే ఆయన 2 రోజులకి ఒక రాశి నుంచి మరో రాశిలో ప్రవేశిస్తూ ఉంటారు కాబట్టి అందుచేత ఆయన ప్రసక్తి ఉండదండి. అది దినవారీ ఫలితాల్లో మాత్రమే చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇకపోతే ఇప్పుడు ఈ మేష రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ సెప్టెంబర్ నెలంతా అనేటట్టు చూసినట్టయితే, ఈ మేష రాశి వారికి ప్రప్రథమంగా ఏళ్ళనాటి శని జరుగుతున్నదండి. ఓకే, ఇక మేషరాశి వారికి 3వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. గురువు యొక్క సంచారము గోచార రీత్యా 3యంలో శుభ ఫలితములను ఇయ్యజాలరు. తద్వారా ఏ విధమనంటే ఇంటిలో వారు, మన చుట్టుపక్కల ఉండేటటువంటి వారు, మీ మిత్రులు, అలాగే ఇతరులు, అంటే మీరు ఉద్యోగం చేసేటటువంటి ప్రదేశంలో కావచ్చు, లేకపోతే వ్యాపారం చేసేటటువంటి ప్రదేశంలో కావచ్చు, ఎవరు కూడా కొంత మీకు సానుకూలంగా స్పందించవు. తద్వారా మీకు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందకుండా పోయేట ప్రమాదం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా గురువు వల్ల మీకు లభిస్తూ ఉన్నాయి. ఇకపోతే చతుర్థ, పంచమ 2 స్థానాల్లో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోంది. శుక్రగ్రహం 2 రాశుల్లో సంచారం చేస్తున్నారండి. 14వ తారీఖు వరకు, అంటే 1వ తారీఖు నుంచి 14 రోజుల వరకు, 14 రోజుల పాటు చతుర్థంలోను, తదుపరి పంచమంలోను నెలాఖరు వరకు శుక్ర భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. ఈ శుక్ర భగవాన్ యొక్క సంచారం చూసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో చాలా మంచి ఫలితాలన్నీ ఉంటాయి. ఏ విధమైన మంచి ఫలితాలు, ఏ విషయాల్లో మంచి ఫలితాలు ఇస్తారు అన్నట్టయితే, తల్లిగారి విషయంలో, అంటే ఆవిడ బ్లెస్సింగ్ మనకు దొరకటంలో, లేకపోతే ఆరోగ్య విషయాలలో, ఇట్లాంటి వాటిల్లో, అలాగే విద్య విషయంలోనూ, భూమి విషయంలోనూ, గృహం విషయంలోనూ, వాహనాల విషయాలలోనూ, మన స్వభావంలోనూ కూడా మనకి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు 14వ తారీఖు దాకా ఇస్తూ ఉన్నారు. 14 రోజుల పాటు ఇస్తూ ఉన్నారు. తదుపరి పంచమంలో ప్రవేశించి, పంచమ స్థానమైనటువంటి సింహరాశిలో ప్రవేశించి అక్కడ 16 రోజుల పాటు ఉంటారు. ఆ 16 రోజుల్లో కూడా మీకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. ఏ విషయాల్లో అన్నట్టయితే, ముఖ్యంగా సంతానం విషయంలో, చదువు విషయంలో మంచి మార్కులు, మంచి స్నేహితులు, మంచి బుద్ధులు, ఇట్లా మీరు చదువు మీద శ్రద్ధ చూపించటము, ఇట్లాంటివన్నిటి మీద కూడా శుక్రుని యొక్క మంచి ప్రభావం చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ వారికి, మీ పిల్లలకి ఎవరికైనా ఈ లలిత కళలో, సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ ఇట్లాంటి వారిలో అనుభవం ఉన్నట్టయితే వారందరికీ మంచి అవకాశం దొరుకుతుంది. అలాగే సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే చతుర్థ అంటే దాన్ని సుఖస్థానం అంటారు, పంచమ అనేది పూర్వ పుణ్యము అంటారు, సంతానానికి సంబంధించి కూడా చెప్తుంటారు. కాబట్టి ఇక్కడ ఈ 2 రాశుల్లో కూడా అత్యుత్తమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా
వీరికి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. అలాగే చతుర్థంలో అంటే 4వ స్థానంలో అయినటువంటి కర్కాటకంలో సంచారం కూడా శుక్ర భగవాన్ సంచారం ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారికి కూడా చాలా మంచి అవకాశాలే కల్పిస్తూ ఉన్నాడు. అలాగే 5వ స్థానంలో కూడా మరి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మొత్తం మీద నెలంతా కూడా శుక్ర భగవానుడు అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు అందిస్తూ ఉన్నారు. ఇకపోతే కేతు గ్రహ సంచారం తీసుకున్నట్టయితే 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. కేతు గ్రహ సంచారం 5వ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు. ముఖ్యంగా మీ సంతానం విషయంలో, వారి ఆరోగ్య విషయంలో, చదువు విషయంలో వీటి మీద శ్రద్ధ లేకపోవటం, కొంచెం చెడు స్నేహాలకి ఎక్కువగా తిరగటం, ఇట్లాంటి వాటి అన్నిటి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మార్కులు కూడా ఎంత కష్టపడి చదివినప్పటికీ కూడా మార్కులు మంచిగా రానిటువంటి పరిస్థితి ఉంటుంది. అంచేత అది కొంచెం శ్రద్ధగా చూసుకోండి. ఈ కేతు యొక్క సంచారం. అలాగే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 17వ తారీఖు వరకు సింహంలో స్వస్థానం అయినటువంటి సింహరాశిలోను, తదుపరి నెలాఖరు వరకు కూడా 6వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. 5వ స్థానంలో సంచారం చేసేటటువంటి రోజుల్లో అంటే మనకి 17వ తారీఖు వరకు అక్కడ ఆ రోజు నుంచి మళ్ళీ మనం రవి సంక్రమణం అని చెప్పుకుంటున్నాం. రాశి నుంచి రాశి మారుతున్నారు కాబట్టి 17వ తారీఖు వరకు మీకు అనుకూలమైన ఫలితములను రవి ప్రసాదించజాలడు. అంటే ఆరోగ్య విషయాల్లో కొద్దిగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. పిల్లలు ముఖ్యంగా సంతానానికి సంబంధించి. సంతానం అనేటప్పటికీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి ఉద్యోగమే వాళ్ళ బతికెలిగినప్పుడు కాదండి, ఇంకా తల్లి మీద తండ్రి మీద ఆధారపడి చదువుకుంటూ ఉన్నటువంటి పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. వీళ్ళు మంచి మంచి స్నేహాలు చేయలేకపోతారు, చదువు మీద శ్రద్ధ చూపించలేకపోతారు, ఆటల మీద శ్రద్ధలు, అక్కర్లేని గాయాలు, అక్కర్లేని ఈ పంచాయతీలు ఇలాంటివన్నీ వచ్చేటటువంటి అవకాశం పిల్లలతోటి ఉన్నదండి. అందుచేత తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా 6లో మీకు 17 అంటే 18వ తారీఖు నుంచి 18, 19, 20 అంటే 17 రోజుల పాటు 13 రోజుల పాటు మీకు 6వ స్థానం అయినటువంటి కన్యలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 13 రోజులు కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఎవరికైనా రుణం కోసం ఉంటే తీర్చగలుగుతారు. లేదా మీరు రుణం కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఏదో ఇల్లు కొనుక్కోవటమో, పిల్లల చదువు కోసమో, లేకపోతే ఏదో ఒక మంచి పని కోసం లోన్కి అప్లై చేస్తున్నారు. సరే, ఆ అప్పు మీకు పుడుతుంది. ఆ అప్పు మీకు దొరికినటువంటి డబ్బు మీకు చక్కగా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఏ ఉద్దేశంతో అయితే అప్పు తీసుకుంటున్నారో దానికే ఖర్చు పెట్టుతారు, ఆ పని కూడా పూర్తవుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ రవి యొక్క సంచారం 5, 6 స్థానాల్లో జరిగేటప్పుడు జరుగుతుంది అనమాట అండి. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకుందాం. బుధుని యొక్క సంచారం కూడా పంచమ, షష్టమ 6 స్థానాల్లో 5, 6 స్థానాల్లో సంచారం జరుగుతోందండి. పంచమ స్థానంలో 15వ తారీఖు వరకు, తదుపరి 15 రోజులంతా మీకు మళ్ళీ ఆయన 6వ స్థానం స్వస్థానంలో జరుగుతోంది. ఇక్కడ బుధుని యొక్క సంచారం 5వ స్థానంలో మాత్రం సంతాన విషయంలో కొంచెం అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలడు. అంటే వారు చదువులో శ్రద్ధ చూపించలేరు. ఒకవేళ శ్రద్ధ చూపించి చదివిన సమయానికి జ్ఞాపకం రాకపోవటమో, లేకపోతే అక్కడ రాయలేకపోవటమో, ఈ విధమైన ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా వారికి చెడు స్నేహాలకు ప్రభావం కూడా ఎక్కువ చూపిస్తూ ఉన్నది. ఈ మొదటి 15 రోజులు. తదుపరి 15 రోజులు 6వ స్థానంలో అంటే కన్యా రాశిలో సంచారం చేసేటప్పుడు మాత్రం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మీకు ఇస్తాడు. ఆరోగ్యం బాగుంటుంది, అప్పుల నుండి తీర్చేయగలుగుతారు, లేదా అప్పుల కోసం ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద ధనానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీకు 6వ స్థానంలో సంచరించేటటువంటి ఈ రవి కానీ బుధుడు కానీ ఆ 15 రోజులు మీకు చాలా చక్కటి ఫలితాలు అందిస్తున్నారు, సెకండ్ హాఫ్ అంతా కూడా. అలాగే కుజుని యొక్క సంచారము కూడా 6, 7 స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నాడు. 6వ స్థానంలో అయినటువంటి కన్యలోనే 11వ తారీఖు వరకు అక్కడ కూడా మీకు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి. అందుచేత అక్కడ మీకు మొత్తం మీద ఈ 6వ స్థానంలో సంచరించేటటువంటి అంటే
కన్యలో సంచారం చేసేటటువంటి కుజ, రవి, బుధ ఈ 3 గ్రహాలు కూడా మీకు చాలా చక్కటి ఫలితాలన్నీ మీకు ఇస్తూ ఉన్నాయి. ఇకపోతే సప్తమ స్థానంలో ఒక 12వ తారీఖు నుంచి సంచారం చేస్తూ ఉన్నారు అదే కుజుడు. సప్తమ స్థానంలో మంచి ఫలితాలు అయితే ఇవ్వజాలడు. భార్యాభర్తల మధ్యన కొంచెం కలహాలు, చిన్నపాటి పోట్లాట్లు, అలాగే జాయింట్ వ్యాపారం అంటే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా కొన్ని భావాలు తేడా వచ్చే అవకాశము, తద్వారా కొన్ని అనర్థాలు జరుగుతాయి. ఎప్పుడు కూడా భావాలు ఒకటిగా ఉండి ఒకటిగా ఆలోచించగలిగితేనే మనతో ఉండేటటువంటి వాళ్ళతోటి, అది భార్య కావచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, ఒకటిగా ఆలోచించి ప్రతి ఒక్కరు చెప్పటం ఇంకొకరు వినటం అనేటటువంటి విధానం ఉన్నప్పుడు ఉంటుంది. కానీ ఇది భాగస్వామ్యంలో వేరువేరు వ్యక్తులు కాబట్టి వేరువేరు భావాలు ఉండనే ఉంటాయి. తద్వారా అది అంత శుభఫలితంలో అయితే ఇవ్వచాలదు. ఓకేనండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా సప్తమ స్థానంలో కుజుని వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే ఏకాదశ స్థానంలో 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. రాహువు ఏకాదశిలో మొత్తం నెలంతా ఉంటారు. ఇక్కడైతే శని భగవానుడు ఏళ్ళలో ఉన్నప్పటికీ ఆయన వక్రగతి కారణంగా ఆయన కూడా ఏకాదశ స్థాన ఫలితాన్ని ఇస్తున్నాడు. ఏకాదశ స్థానం అనేటికి దాని పేరు లాభస్థానము అంటాము. రవి, రాహువు, శని 2 తీవ్ర స్వభావం కలిగినటువంటి 2 గ్రహాలు కూడా మీకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఒకరి మీద ఒక పోటీ పడి చేత మీకు ధనానికి లోటు ఉండదు. మీరు ఏ వ్యవహారం మొదలుపెట్టినా, కొత్త వ్యవహారం కొత్త ఏదైనా వ్యాపారం వ్యవహారం మొదలుపెట్టినా అందరూ విజయం సాధిస్తారు. లేదు పాతగానే మొదలుపెట్టి ఎప్పుడో ప్రారంభించినటువంటి వ్యవహారాలు కూడా అవి కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఇవ్వడానికి ఎటువంటి సందేహం లేదండి. శని భగవానుడు కానీ రాహువు కానీ ఇద్దరు పోటీ పడిస్తూ ఉన్నారు. ఈ విధమైన ఫలితాలన్నీ వీరికి చెప్పుకోవాలి. వీరికి ముఖ్యంగా ఈ మేషరాశి వారికి చెప్పాలంటే శుక్రుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే రవి పార్షియల్గా అంటే ఒక సగం రోజులు ఆయన మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే కుజుడు కూడా సగం రోజులు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. బుధుడు మొత్తం మీకు ఆయన కూడా సగం భాగం మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. మొత్తం శుక్రుడు మాత్రం పూర్తిగాను, శని రాహువులు పూర్తిగాను, అంటే 3 గ్రహాలు పూర్తిగాను. ఇక చెప్పుకోవాలి అన్నట్టయితే రవి, కుజ పాక్షికంగా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ మేషరాశి వారికి బాగుందని చెప్పుకోవటంలో సందేహం లేదు. కానీ కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉండనే ఉంటాయి. అందుచేత సర్వసాధారణం, ప్రతిసారి మనం చెప్పుకుంటాము కూడా. అందుచేత మీరు ఏ విషయాలలో ప్రతికూలత ఉన్నాయి, ఏ గ్రహాల వల్ల ప్రతికూలత వస్తుందో గుర్తుపెట్టుకున్నారు కదా. ఒకసారి గుర్తు లేకపోతే మరొకసారి చదువుకుని ఆ విషయాల్లో మీరు తగు జాగ్రత్త తీసుకుంటూ మనం నిత్యము పూజించేటటువంటి ఈ నవగ్రహాలని ఒక్కసారి మనస్ఫూర్తిగా 2 నిమిషాల నుంచి 3 నిమిషాలు ఖర్చు పెట్టండి. మీకు అన్ని శుభాలు చేకూరుతాయి. అంతేకాకుండా ఈ భాద్రపద మాసంలో, అదే ఇక్కడ మనకి ఈ భాద్రపద మాసంలో మీకు కొన్ని పండగలు రాకపోతున్నాయి. భాద్రపద మాసంలో ముఖ్యంగా వినాయక చవితి వస్తుంది. ఆ వినాయక చవితి అనేటటువంటిది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఆయన విఘ్న నాయకుడు. మీరు ఏ పని చేసినా, చదువు కావచ్చు, వ్యాపారం కావచ్చు, జీవితం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వైవాహిక జీవితం కావచ్చు, మీరు ఏది చేసినా మొట్టమొదట ఆదో విఘ్ననాయక అన్నారు. అంచేత అటువంటి విఘ్ననాయకుడికి సంబంధించినటువంటి విఘ్నేశ్వరుడి పూజ ఈ నెల ఈ భాద్రపద మాసంలోనే రాబోతున్నది. కాబట్టి అక్కడ మీరు చక్కగా చేసుకున్నట్టయితే ఆయన కూడా అనుగ్రహం వల్ల ఈ విఘ్నాలని తొలగిపోవడానికి మంచి అవకాశం వస్తుంది. అలాగే మహాలయ పక్షాలను కూడా వస్తున్నాయండి 8వ తారీఖున. ఆ 8వ తారీఖున మహాలయ పక్షాలంటే పితృదేవతలకు సంబంధించినటువంటిది. ఖచ్చితంగా అన్ని కులాల వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. పెద్దలను స్మరించుకుని ఏవో బ్రాహ్మడికి స్వయం పాకం అవి ఇచ్చుకోవటం అనేది, కొంతమంది పిండ ప్రదానాలు చేయటం అనేటటువంటిది అవన్నీ ఉన్నాయి. అది కూడా చేయటం వల్ల
పెద్దల ఆశీర్వచనంతో జీవితంలో మరొక అడుగు ముందుకు వేయగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఆయన మనకి మహాలయ పక్షాల్లో వస్తుంది. అలాగే 20వ తారీఖున మాస శివరాత్రి వస్తోందండి. అది కూడా చాలా ప్రతి నెల వస్తూనే ఉంటుంది మాస శివరాత్రి. ఈ మాస శివరాత్రి కూడా మనకి ఈశ్వరుని దర్శనం చేసుకున్నా, లేదా పత్రమో పుష్పమో ఫలమో తోయమో లేదా అభిషేకమో ఏది చేసినా, ఏది చేయలేదు ఓం నమ శివాయ అనుకోండి, ఆయన దర్శనం చేసుకోండి. మీకు లభిస్తే ఒక మారేడుదామం పెట్టండి. మీకు అన్ని కష్టాల నుంచి మీరు ఈజీగా మీకు తెలియకుండానే బయటపడేటువంటి అవకాశం ఆ భగవంతుడు కల్పిస్తారు. శుభం భూయాత్.